Hello everyone, hope you all are doing good. So welcome back to my channel. So you know that we are discussing about intermediate first year and second year or class 11 and 12 physics topics in my channel. So we already finished the topic vectors lecture number 1 and lecture number 2 in the previous classes. సో ఎవరైనా కనుక లెక్చర్ నెంబర్ 1 and 2 మిస్ అయితే ప్లీజ్ ఆ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో కింద డిస్క్రిప్షన్లో ఉండే లింక్స్ ద్వారా మీరు లెక్చర్ నెంబర్ 1 అండ్ లెక్చర్ నెంబర్ 2ని యాక్సెస్ చేసుకోవచ్చు. లెక్చర్ నెంబర్ 1 and 2లో వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ ద బేసిక్స్ ఆఫ్ వెక్టార్స్. సో వెక్టార్స్ బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ప్రతి క్లాస్ యాక్చువల్గా కాన్సెప్చువల్గా ఫిజిక్స్లో స్ట్రాంగ్గా ఉంటేనే న్యూమరికల్స్ అనేవి చాలా బాగా చేయగలుగుతాము. సో ఎప్పుడైతే కాన్సెప్ట్ స్ట్రాంగ్ అవుతుందో దెన్ న్యూమరికల్స్ అనేవి ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతూ ఉంటాయి. సో దాట్ ఈస్ వై ఐ స్ట్రెస్ ఆన్ యూ టు లెర్న్ ద కాన్సెప్ట్స్. ఇప్పుడు మనం నేర్చుకునే క్లాసెస్ అన్నిట్లో కూడా నేను కాన్సెప్చువల్ స్ట్రెంగ్త్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. యాజ్ వెల్ యాజ్ కొంత కాన్సెప్ట్ అయిన తర్వాత వీ ఆల్సో డిస్కస్ అబౌట్ ద జేఈ మెయిన్స్ లెవెల్ అండ్ నీట్ లెవెల్ ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ అవుతాయి. అయితే ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా జేఈ మెయిన్స్ అండ్ నీట్ లెవెల్కి సంబంధించిన కాన్సెప్ట్స్. సో మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఈ కాన్సెప్ట్స్ అన్నీ డీటెయిల్డ్గా నేర్చుకోండి. సో టుడే వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ అవర్ లెక్చర్ నెంబర్ 3 ఇన్ వెక్టార్స్. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ రమాదేవి. ఐఎమ్ ఆల్సో నోన్ యాజ్ KRD మ్యామ్. So we will start our lecture number 3 in vectors. Lecture number 1 and 2లో ఏం నేర్చుకున్నాం? లెక్చర్ నెంబర్ 1లో డెఫినేషన్ ఆఫ్ వెక్టార్స్ నేర్చుకున్నాము. లెక్చర్ నెంబర్ 2లో అండ్ డైరెక్షన్ గురించి కూడా ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకున్నాం లెక్చర్ నెంబర్ 1లో. లెక్చర్ నెంబర్ 2కి వచ్చేటప్పటికి టైప్స్ ఆఫ్ వెక్టార్స్ నేర్చుకున్నాం. సో వాట్ ఆర్ దీస్ టైప్స్ ఆఫ్ వెక్టార్స్, వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది అండ్ సమ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని కూడా లెక్చర్ నెంబర్ 2లో మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇవాల్టి కాన్సెప్ట్ ఏంటి అంటే వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు వెక్టార్ ఆపరేషన్స్. ఆపరేషన్ అంటే డాక్టర్లు చేసే ఆపరేషన్ కాదు, సో మ్యాథమెటికల్ ఆపరేషన్స్. సో ఇక్కడ ఏంటి అంటే వెక్టార్స్ని యూజ్ చేసి వీ కెన్ డూ ద వెక్టార్ ఎడిషన్, వెక్టార్ సబ్ట్రాక్షన్, వెక్టార్ మల్టిప్లికేషన్ అండ్ రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్. సో ఇవి మనకి మెయిన్ టాపిక్స్ వేర్ న్యూమరికల్స్ ఆర్ ఆస్క్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్స్. ఆర్ ఎందుకు అసలు వెక్టార్ అనేది ఏంటి అంటే డైరెక్ట్గా వెక్టార్స్ నుంచి మెయిన్స్లో జేఈ మెయిన్స్లో మనకి ప్రాబ్లమ్స్ రావు. కానీ మిగతా అన్ని చాప్టర్స్లో ఫస్ట్ ఇయర్ చాప్టర్స్లో కానీ సెకండ్ ఇయర్ చాప్టర్స్లో కానీ వెక్టార్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ వెక్టార్స్ కాన్సెప్ట్ అనేది మనకి చాలా 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 హెల్ప్ అవుతుంది. అందుకే వెక్టార్స్ని మనం ఇంత డీటెయిల్డ్గా నేర్చుకుంటాము. సో ఇవాళ మనం కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అంటే వెక్టార్ ఎడిషన్ స్టార్ట్ చేయడానికి ముందు కొన్ని టర్మినాలజీ ఉంటాయి మనకి. అది చూడడానికి చాలా సింపుల్ టర్మినాలజీ, దీంట్లో ఏముంది అని అనిపిస్తుంది. కానీ ఆ టర్మినాలజీ పర్ఫెక్ట్గా పిక్చర్ క్లారిటీ ఉంటే గనక మీకు ఏ ప్రాబ్లం అయినా ఈజీగా చేయగలుగుతారు. సో అందుకని మనం కొన్ని ఇంపార్టెంట్ టర్మినాలజీ ఒకసారి చూద్దాము. ఇవాళ మనం నేర్చుకోబోయే టర్మినాలజీ ఏంటి అంటే వాట్ హ్యాపెన్స్ వెన్ అ వెక్టార్ ఈజ్ మల్టిప్లైడ్ బై ఎ స్కేలార్ క్వాంటిటీ ఆర్ స్కేలార్ నంబర్. సో ఒక చిన్న కాన్సెప్ట్ చూద్దాం. అదేంటి అంటే లైక్ ఇట్ ఈస్ లైక్ అన్ అప్లికేషన్. ఒక అప్లికేషన్ ఏంటి అంటే వాట్ happens when a vector is multiplied by a number. What happens when a vector is multiplied by a number? ఇది ఒక కొంచెం ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో వాట్ హ్యాపెన్స్, ఇక్కడ నంబర్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటి, అదొక స్కేలార్ క్వాంటిటీ. నంబర్కి డైరెక్షన్ ఉండదు. నంబర్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. 3, 5, 10 ఇవన్నీ కూడా మ్యాగ్నిట్యూడ్. నంబర్కి డైరెక్షన్ ఉండదు. 3 ఇన్ విచ్ డైరెక్షన్? ఇట్ ఈస్ ఎ స్కేలార్ క్వాంటిటీ. సో ఒక వెక్టార్ని స్కేలార్ క్వాంటిటీతో మల్టిప్లై చేసినప్పుడు వాట్ హ్యాపెన్స్, లెట్ us అనలైజ్. వీ హ్యావ్ ఎ వెక్టార్, లెట్ us కన్సిడర్ a bar. Now this a bar is multiplied by a number. So for example, a person is walking along let us take he is walking with a velocity. ఒక velocity vector consider చేద్దాం. ఒక person ఒక
3 meters per second వెలాసిటీతో ట్రావెలింగ్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఆర్ ఈస్ట్ డైరెక్షన్. నౌ ద సేమ్ పర్సన్ ఇంక్రీజ్డ్ హిస్ స్పీడ్. ఆ పర్సన్ తన స్పీడ్ని ఇంక్రీజ్ చేసి హీ స్టార్టెడ్ వాకింగ్ విత్ 9 meters per second ఇన్ ద ఈస్ట్ డైరెక్షన్. సేమ్ డైరెక్షన్లో హీ ఈజ్ వాకింగ్ అలాంగ్ ద సేమ్ డైరెక్షన్, బట్ ఇంకా ఏం చేశాడు, వెలాసిటీ ఇంక్రీజ్ చేసుకుని 9 meters per secondతో వెళ్ళిపోతున్నాడు. మేబీ సినిమాకి టైం అయిపోయి ఉండొచ్చు. సో హీ స్టార్టెడ్ ఇంక్రీజింగ్ హిస్ స్పీడ్ అండ్ హీ ఈజ్ వాకింగ్ విత్ 9 meters per second. సో ఇక్కడ ఏం జరిగింది, డైరెక్షన్లో ఏమైనా చేంజ్ వచ్చిందా? లేదు. ఆ పర్సన్ అదే స్ట్రైట్ రోడ్లో వెళ్తున్నాడు. మరి దేంట్లో చేంజ్ వచ్చింది? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ. ఇంతకుముందు 3 meters per second ఉండేది. హీ స్టార్టెడ్ వాకింగ్ విత్ 9 meters per second. సో 9 meters per second ఆల్రెడీ లెక్చర్ నెంబర్ 1లో చెప్పాను. magnitude of a vector is represented with the length of the line. సో దీనికి 3 times bigger line డ్రా చేసుకుంటే సేమ్ v bar, but now he started walking with 9 meters per second. సో 3 meters per second, 9 meters per second. డైరెక్షన్లో ఏ చేంజ్ రాలేదు, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్లో మాత్రమే చేంజ్ వస్తుంది. సో దిస్ ఈజ్ అ ఇంపార్టెంట్ పాయింట్ యూ షుడ్ రిమెంబర్. సరే, ఇఫ్ ఎనీ నంబర్, ఇఫ్ ఏ వెక్టార్ ఈజ్ మల్టిప్లైడ్ బై ఎనీ నంబర్, let us say that number is k. ఒక k అనే నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు వాట్ హ్యాపెన్స్, ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ ఇంక్రీజెస్ బై k టైమ్స్. ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ ఇంక్రీజెస్ బై k టైమ్స్, అంతే. మ్యాగ్నిట్యూడ్ మాత్రమే k టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో హౌ టు రిప్రజెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఏదో తీసుకుందాం. లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ సమ్ వెక్టార్ b బార్. ఈ b బార్ అనే వెక్టార్ని k టైమ్స్ మల్టిప్లై చేసాం. సో k టైమ్స్ మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది, డైరెక్షన్ రిమైన్స్ సేమ్, బట్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ k టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. సారీ, ఇది నార్మల్ వెక్టార్. సో ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ ఇంక్రీజెస్ బై k టైమ్స్. k టైమ్స్ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఇంక్రీజ్ అయింది కానీ డైరెక్షన్ రిమైన్స్ ద సేమ్. బట్ వాట్ ఇఫ్ ఇట్ ఈస్ మల్టిప్లైడ్ బై -k, నెగిటివ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే, if a vector is multiplied by -k, నెగిటివ్ నెంబర్తో మల్టిప్లై చేశారు. సో నెగిటివ్ నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ 3 ఈజ్ మల్టిప్లైడ్ బై -3, వాట్ హ్యాపెన్స్, ఆన్సర్ ఈజ్ -9. అండ్ వెక్టార్స్లో ఏం చెప్పానమ్మా, మైనస్ సింబల్, నెగిటివ్ సింబల్ ఇండికేట్స్ ఆపోజిట్ డైరెక్షన్. ఇలాంటి సెంటెన్సెస్ మనం రిపీటెడ్గా చెప్పుకుంటున్నప్పుడు మనం మైండ్లో ఫీడ్ చేసుకోవాలి. నెగిటివ్ సింబల్, వెక్టార్స్లో నెగిటివ్ సింబల్ ఇండికేట్స్ ఆపోజిట్ డైరెక్షన్. సో హియర్ ఐ కన్సిడర్డ్ అ వెక్టార్ a bar. Now this a bar is multiplied by -k. సో -kతో మల్టిప్లై చేసినప్పుడు ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ ఇంక్రీజ్డ్ k టైమ్స్, బట్ హౌ మెనీ టైమ్స్, -k ఇంటూ a bar. ఇక్కడ మైనస్ సైన్ ఇండికేట్స్ ఆపోజిట్ డైరెక్షన్. సో యూ హ్యావ్ టు చేంజ్ ద డైరెక్షన్. సో వెనెవర్ ఎ వెక్టార్ ఈజ్ మల్టిప్లైడ్ బై అ పాజిటివ్ నంబర్, ఇట్స్ డైరెక్షన్ రిమైన్స్ సేమ్ అండ్ మ్యాగ్నిట్యూడ్ ఇంక్రీజెస్ బై k టైమ్స్. k అనేది సమ్ నంబర్, ఒక పాజిటివ్ నంబర్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ అ వెక్టార్ ఈజ్ మల్టిప్లైడ్ బై -k, నెగిటివ్ నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ ఇంక్రీజెస్. అట్ ద సేమ్ టైమ్ because of negative sign its direction becomes reverse, opposite direction loki vachestundi. So this is one concept which you have to be clear with. So I hope you are making a notes. So oka pen paper book pettukondi chakkaga neat ga. Idantha short notes, what I am giving is all short notes. So ee short notes ni clear ga note cheskondi, screen ni pause chesi note cheskondi. So this is about multiplication a vector by a scalar quantity. Now one more important point what we are going to discuss is angle between two vectors.
యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్. ఇదేముంది, చాలా చిన్నది. యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్ అంటే ఆ టూ వెక్టార్స్ ఉంటాయి, వాటి మధ్యలో యాంగిల్. ఎస్, బట్ దీనికి చిన్న చిన్న రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ దీని డెఫినేషన్ చూసేద్దాము, ఆర్ దీన్ని ఎలా అనాలిసిస్ చేయాలనేది చూద్దాము. ద యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్ ఈజ్ represented by the smaller of the angles, smaller of the angle. ఈ స్మాలర్ ఆఫ్ ది యాంగిల్నే ఇంటీరియర్ యాంగిల్ అని కూడా అనుకోవచ్చు మనం. స్మాలర్ ఆఫ్ ది యాంగిల్కే ఇంకొక నేమ్ ఇంటీరియర్ అనుకోవచ్చు. వెన్, ఇక్కడ మొదలవుతుంది మన ఒరిజినల్ కండిషన్, వెన్ ద టూ వెక్టార్స్ ఆర్ జాయిండ్. మెయిన్ కండిషన్ ఏంటి అంటే ఆర్ జాయిండ్ టెయిల్ టు టెయిల్ ఆర్ హెడ్ టు హెడ్. ఆ టూ వెక్టార్స్ ఎలా జాయిన్ అవ్వాలమ్మా? టెయిల్ టు టెయిల్ ఆర్ హెడ్ టు హెడ్. అండ్ ఇలా జాయిన్ అయిన తర్వాత వాటి మధ్యలో ఏ యాంగిల్ మెజర్ చేయాలి అంటే స్మాలర్ ఆఫ్ ది యాంగిల్. దీస్ ఆర్ ద టూ కీవర్డ్స్. ఎప్పుడు కూడా మనం కీవర్డ్స్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఈ రెండు వెక్టార్స్ మధ్యలో యాంగిల్ కావాలి అంటే కండిషన్ నెంబర్ 1, ఆ రెండు వెక్టార్స్ని టెయిల్ టు టెయిల్ కానీ హెడ్ టు హెడ్ కానీ అటాచ్ చేయాలి. అలా అటాచ్ చేసిన తర్వాత వాటి మధ్యలో స్మాలర్ ఆఫ్ ది యాంగిల్. దీన్ని నేను ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను మీకు, చూడండి. ఇఫ్ యూ కన్సిడర్ దిస్ టు బీ యాజ్ ఏ బార్ అండ్ దిస్ టు బీ యాజ్ బీ బార్. అండ్ ఇప్పుడు చూడండి, ఏ బార్ బీ బార్ ఈ రెండు కూడా టెయిల్ టు టెయిల్ అటాచ్ అయి ఉన్నాయి మనకి. సో టెయిల్ టు టెయిల్ అటాచ్ అయినప్పుడు ఈ రెండిటికి మధ్యలో ఒక యాంగిల్ మెజర్ చేయొచ్చు, అవుట్ సైడ్ కూడా ఒక యాంగిల్ మెజర్ చేయొచ్చు. అయితే ఇక్కడ కండిషన్ ఏం చెప్పాం? ఇంటీరియర్, రెండిటికి మధ్యలో ఉండాలి. ఆర్ స్మాలర్ ఆఫ్ ది యాంగిల్, ఇది పెద్ద యాంగిల్, ఇది చిన్న యాంగిల్. సో దిస్ ఈస్ నాట్ కన్సిడర్డ్ టు బీ యాజ్ అ యాంగిల్ బిట్వీన్ వెక్టార్స్. ఇది యాంగిల్ బిట్వీన్ వెక్టార్స్ కాదు, ఓన్లీ థీటా. దిస్ యాంగిల్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద యాంగిల్ బిట్వీన్ వెక్టార్స్. సో ఇలా అయినా అటాచ్ చేయొచ్చు, ఆర్ even this is also correct. If I consider B bar like this and A bar, then ఇవి రెండు కూడా హెడ్ టు హెడ్ అటాచ్మెంట్ ఉంది కాబట్టి this angle is considered as the angle between A bar and B bar. So this is how we consider A bar and B bar. So this is how we can measure the angle. So condition ఏంటమ్మా? ఫస్ట్ ఇచ్చిన వెక్టార్స్ని హెడ్ టు హెడ్ కానీ టెయిల్ టు టెయిల్ కానీ అటాచ్ చేయాలి. అలా అటాచ్ చేసిన తర్వాత ఆ రెండిటి మధ్యలో ఉండే స్మాలర్ ఆఫ్ ది యాంగిల్ లేదా ఆ రెండిటికి ఇంటీరియర్ యాంగిల్ని కన్సిడర్ చేయాలి. దాట్ ఈస్ కన్సిడర్ టు బి యాజ్ ద యాంగిల్ బిట్వీన్ ద టూ వెక్టార్స్. నౌ వాట్ ఇఫ్ ద, అసలు క్వశ్చన్లో ఇవ్వడమే దిస్ ఈజ్ ఏ బార్ అండ్ దిస్ ఈజ్ బీ బార్. Can I consider this to be as angle between two vectors? No, because ఇక్కడ చూడండి, head to tail attachment, not tail to tail or head to tail attachment ఉంది. So this is not considered as the angle between A bar and B bar. మరి ఇలాంటి కేసులో angle between vectors ఎలా find out చేయాలి? Here comes our previously learnt one trick. నేను లెక్చర్ నెంబర్ 2లో మీకు ఒక చిన్న ట్రిక్ని చెప్పాను. ఆ ట్రిక్ ఏంటమ్మా? వెన్ అ వెక్టార్ ఈజ్ మూవ్డ్ ప్యారలల్ టు ఇట్ సెల్ఫ్, ఒక వెక్టార్ని దానికదే ప్యారలల్గా మూవ్ చేసినప్పుడు ఇట్ రిమైన్స్ అన్చేంజ్డ్. ఆ ట్రిక్ని మనం ఇక్కడ యూజ్ చేస్తాము. సో ఇక్కడ ఏ బార్ని ప్యారలల్గా మూవ్ చేయొచ్చు ఆర్ బీ బార్ని ప్యారలల్గా మూవ్ చేసుకోవచ్చు. ఎలా మూవ్ చేసుకున్నా ఆన్సర్ రిమైన్స్ ద సేమ్, బికాస్ ప్యారలల్గా మూవ్ చేసినప్పుడు మ్యాగ్నిట్యూడ్ మారదు, డైరెక్షన్ కూడా మారదు. సో వెక్టార్ రిమైన్స్ సేమ్. సో ఇప్పుడు చూడండి మనం దీన్ని ఎలా డ్రా చేస్తాము అంటే
ఏ బార్ని ఇలా మూవ్ చేసాం, ఇక్కడున్న ఏ బార్ని ఇలా జరిపారు మీరు. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ బార్, అది కూడా ఏ బారే. ఇప్పుడు ఏ బార్కి బి బార్కి మధ్యలో ఉండే యాంగిల్ తీటా. సో దిస్ ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బి బార్. మరి ఏ బార్నే మూవ్ చేయాలా, బి బార్ని మూవ్ చేయకూడదా? మూవ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో లెట్ us see that ఎగ్జాంపుల్ ఆల్సో. ఏ బార్, బి బార్. ఇప్పుడు బి బార్ని మూవ్ చేయండి. బి బార్ని ప్యారలల్గా మూవ్ చేస్తే ఇప్పుడు ఇదేమైంది, ఇది కూడా బి బార్, మ్యాగ్నిట్యూడ్ మారలేదు, డైరెక్షన్ మారలేదు. ఇప్పుడు చూడండి, ఏ బార్ బి బార్ అటాచ్డ్ టెయిల్ టు టెయిల్. సో దిస్ విల్ బీ ద యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్. సో ఎలా అయినా మనం నేర్చుకునేవన్నీ కూడా ఇలాగే అప్లై చేయాలి. సో ప్రీవియస్లీ నేర్చుకున్న వెక్టార్ కెన్ బి మూవ్డ్ ప్యారలల్ టు ఇట్ సెల్ఫ్, ఆ కాన్సెప్ట్ని మనం ఇక్కడ అప్లై చేసాం. ఇప్పుడు ఇదే కాంబినేషన్లో ఇఫ్ ఐ కన్సిడర్ ఏ బార్, బి బార్, ఫస్ట్ ఎప్పుడు చెక్ చేసుకోవాలి, టూ వెక్టార్స్ అటాచ్డ్ టెయిల్ టు టెయిల్ ఆర్ హెడ్ టు హెడ్. ఎస్, they are attached tail to tail. So now this angle considered to be as the angle between the vectors. ఇప్పుడు ఏం చేస్తామంటే b bar is multiplied by a number k. b barని k నెంబర్తో మల్టిప్లై చేసాం. Will the angle between the vectors change? No, angle between the vectors will not change. So when one of the vectors is multiplied, the place is not sufficient, is multiplied, then what happens? The angle between them remains unchanged. The angle between them remains unchanged. The angle between them remains unchanged. So b barని మనం ఇంక్రీజ్ చేసాము అనుకుంటే a bar remains the same. b bar magnitude increased k times b bar, but angle direction మారలేదు. b bar direction remained the same, so the angle also remains the same. But what if we multiplied with minus kb bar? What if we multiply with minus kb bar? Then what happens? A bar remains same. This is B bar. ఇప్పుడు this is the angle theta. ఇప్పుడు B barని if you are multiplying B bar with minus k, then what happens? మనం ఏం చెప్పుకున్నాము, minus k అయితే the angle direction becomes 180 degrees or reverse అవుతుంది అని చెప్పుకున్నాం. So this is minus kb bar. Now which angle should be considered? This angle should be considered, which becomes 180 minus theta. I hope you understood 180 minus theta, because it చూడండి total 180 degrees, this is already theta, so this becomes 180 minus theta. So when a vector is multiplied by a positive number, positive number, angle remains unchanged only when it is multiplied by a positive number. But when it is multiplied by a negative number, then the angle becomes 180 minus theta. The angle becomes 180 minus theta. So దీనిని ఒక చిన్న డయాగ్రామ్లో చెప్తాను, ఈ స్క్రీన్ పాజ్ చేసి ఇది నోట్ చేసుకోండి. So same thing we are going to analyze through a diagram. If I have two vectors a bar and b bar, and angle between them is given by theta. Now what is the angle between b bar and minus a bar? What is minus a bar? దీనికి 180 degrees rotation. The vector whose magnitude is same but opposite in direction is considered as negative vector. So a bar ki negative vector enti?
this is negative vector minus a bar. Now what is the angle between minus a bar and b bar? Minus a bar ki b bar ki angle kavali ante this is already theta, so this becomes 180 minus theta. What is the angle between b bar and minus b bar and a bar? Let us see. Minus b bar ante, if I extend this in backwards, the vector magnitude lo same ga undi opposite direction unte this is considered to be as minus b bar. Now what is this angle? This angle becomes, see this line, straight line, so this is 180 degrees, this is already theta, so this part becomes 180 minus theta. Let me write a bar here and let me shift b bar here. So what is this angle now? It is again theta. So if anybody asks you question, what is the angle between a bar and minus b bar? Angle between, first of all let us take a bar and b bar is theta. If I want to write angle between a bar and minus b bar, what is the angle between a bar and minus b bar? A bar and minus b bar is 180 minus theta. Ilaga inkemaina raskochu. If you want to write angle between minus a bar and b bar, then what is the angle between minus a bar and b bar? It is minus a bar b bar. It is also 180 minus theta. Now if I want to write angle between minus a bar minus b bar, if I want to find the angle between minus a bar minus b bar, it remains theta. So this is how we need to analyze the angle between two vectors. So screen pause chesi note cheskunnaru anukuntanu. So now we are entering into the main operations of vectors. So what are the various operations that are done by using vectors? Operation meaning mathematical operation. So vectors ni add cheyochu, vectors ni resolve cheyochu various components ga, vectors ni subtract cheyochu, vectors ni multiply cheyochu. So ఇవన్నీ కూడా మనం vectors లో నేర్చుకుంటాము. So let us start with vector addition. Vector addition, one of the main topics of vectors. So vector addition అంటే ఏముంది, నార్మల్గా యాడ్ చేయడం. whenever we add two vectors, అయితే ఎడిషన్లో స్కేలార్ క్వాంటిటీస్కి వచ్చేటప్పటికి ఎడిషన్ చాలా చాలా సింపుల్. బికాస్ స్కేలార్ క్వాంటిటీస్ డోంట్ హ్యావ్ డైరెక్షన్, మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంది. 1 kg ఆఫ్ ద సంథింగ్ అండ్ 1 kg ఆఫ్ ద సేమ్ థింగ్, వెన్ యూ యాడ్ దెన్ ఇట్ బికమ్స్ అ నంబర్. సో స్కేలార్ క్వాంటిటీ, దాని డైరెక్షన్ అవసరం లేదు. సో జస్ట్ రెండు నెంబర్స్ని యాడ్ చేసేస్తాం. 1 kg ఆఫ్ షుగర్, అనదర్ ½ kg ఆఫ్ షుగర్, వెన్ యూ యాడ్ ఇట్ బికమ్స్ 1.5 kg. డైరెక్షన్ అవసరం లేదు దానికి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు వెక్టార్ క్వాంటిటీస్, టూ వెక్టార్స్ని యాడ్ చేయాలి అంటే ఖచ్చితంగా we need to not only add the magnitude but we need to add the direction also. అందుకే వెక్టార్స్ కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది దానిని ఆలోచించే విధానంలో. సో వెక్టార్స్ని యాడ్ చేసేటప్పుడు వాటి డైరెక్షన్ని యాడ్ చేయాలి అండ్ మ్యాగ్నిట్యూడ్తో పాటు డైరెక్షన్ని కూడా యాడ్ చేయాలి. సో దానికి మనకి కొన్ని లాస్ ఉన్నాయి. ఆ లాస్ మనకి చాలా హెల్ప్ అవుతాయి. షార్ట్ కట్స్ కూడా మనం నేర్చుకుంటాము. వెక్టార్ ఎడిషన్లో వచ్చేటప్పటికి నేను మీకు కొన్ని చాలా ఇంపార్టెంట్ షార్ట్ కట్స్ కూడా చెప్తాను, సో దాట్ ప్రాబ్లమ్స్ని మీరు ఈజీగా చేసేయగలుగుతారు. సో వాటికంటే ముందు అసలు వెక్టార్ ఎడిషన్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us see the geometrical representation. ఓకే, జామెట్రికల్ అంటే గ్రాఫికల్గా డయాగ్రామ్ గీసే డయాగ్రమెటికల్ రిప్రజెంటేషన్ చూద్దాం. సో జామెట్రికల్గా మెథడ్లో చూద్దాం. geometrical method of
యాడింగ్ టూ వెక్టార్స్. రెండు వెక్టార్స్ని ఎలా యాడ్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us కన్సిడర్ కోలీనియర్ వెక్టార్స్. ఇన్ కేస్ ఆఫ్ కోలీనియర్ వెక్టార్స్, collinear vectors. In case of collinear vectors, how to add two collinear vectors అనేది ఒకసారి చూద్దాం. collinear vectors అనేది మీకు ఐడియా ఉంటుంది. తెలియని వాళ్ళు ప్లీజ్ గో బ్యాక్ టు మై లెక్చర్ నెంబర్ 1 so that you will understand what are collinear vectors. So let us take two collinear vectors. One is a bar and the other one is b bar. ఇప్పుడు మనం ఈ రెండింటిని యాడ్ చేయాలి అంటే ఈ రెండు ఒకటే డైరెక్షన్లో ఉన్నాయి. సో ఎడిషన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా హెడ్ని తీసుకొచ్చి టెయిల్కి అటాచ్ చేయడమే సింపుల్ కాన్సెప్ట్. హెడ్ని తీసుకొచ్చి టెయిల్కి అటాచ్ చేయాలి అంటే ఒక వెక్టార్ హెడ్ని తీసుకొచ్చి రెండో వెక్టార్ టెయిల్కి అటాచ్ చేయాలి. సో ఇఫ్ ఐ హ్యావ్ టు యాడ్ దీస్ టూ వెక్టార్స్ దెన్ రిజల్టాంట్ అంటే ఏం లేదు. ఇఫ్ ఐ యాడ్ 3 and 4, 3 plus 4 7 is the resultant. Similarly a bar and b bar two vectors ఆ రెండింటిని యాడ్ చేసినప్పుడు దాని రిజల్టాంట్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అటాచ్ ద హెడ్ ఆఫ్ a bar to the tail of b bar. So this is a bar and this is b bar. Now what is this total became? ఈ మొత్తం ఏమవుతుంది మనకి అంటే దీనినే మనం మళ్ళీ రాసుకుంటే then this becomes a bar plus b bar. We have attached the head of a bar to the tail of b bar. So this becomes the resultant of a bar and b bar. This is the resultant of a bar and b bar. So adding two collinear vectors అనేది చాలా సింపుల్. సో రెండు వెక్టార్స్ని పక్కన తీసుకున్నప్పుడు అంటే ఒకటే డైరెక్షన్లో ఉంటాయి కాబట్టి బికాస్ ద డైరెక్షన్ రిమైన్స్ ద సేమ్. ఆ రెండింటిని జస్ట్ ఒక దాని హెడ్ తీసుకొచ్చి రెండో దాని టెయిల్కి అటాచ్ చేసి టోటల్ లెంత్ మెజర్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ 3i క్యాప్ అండ్ దిస్ ఈజ్ సమ్ 4i క్యాప్. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు వచ్చేది ఏంటి అంటే 7i క్యాప్. ఐ క్యాప్ డైరెక్షన్ మారలేదు చూడండి. వాట్ ఈస్ దిస్ ఐ క్యాప్? ఇఫ్ యూ వాంట్ టు నో ప్లీజ్ గో బ్యాక్ టు మై లెక్చర్ నెంబర్ 2 అండ్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఆర్ దీస్ ఐ క్యాప్, జే క్యాప్, కే క్యాప్. So those who have already know about I cap, J cap, K cap or those who have already watched my lecture number 2, నా లెక్చర్ నెంబర్ 2 చూస్తే మీకు ఈ ఐ క్యాప్ అంటే ఏంటో ఈజీగా అర్థమవుతుంది. సో ఐ క్యాప్ డైరెక్షన్ మారలేదు, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే మారింది. సో కోలీనియర్ వెక్టార్స్ని యాడ్ చేయడం అనేది చాలా సింపుల్ కాన్సెప్ట్. ఇదే కోలీనియర్ వెక్టార్స్లో యాంటీ ప్యారలల్ వెక్టార్స్ కూడా కన్సిడర్ చేయొచ్చు మనం. ఇఫ్ ఐ కన్సిడర్ యాంటీ ప్యారలల్ వెక్టార్స్ ఏమవుతుంది? సబ్ట్రాక్షన్ అయిపోతుంది. బికాస్ యాంటీ ప్యారలల్ వెక్టార్స్ అంటే నెగిటివ్ సింబల్ ఉంటుంది. నెగిటివ్ సింబల్ ఉన్నప్పుడు రెండు వెక్టార్స్ని మనం యాడ్ చేస్తాం కానీ అది సబ్ట్రాక్షన్ అయిపోతుంది. సో సబ్ట్రాక్షన్ అనేది ఐ విల్ టేక్ వెన్ ఐఎమ్ డీలింగ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టార్స్. సో ప్రస్తుతానికి ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ వరకు మనం నేర్చుకుందాము. సో ఇక్కడ ఒకవేళ మనం గనక ఏ బార్ ఈజ్ యాడెడ్ టు ఇన్ అనదర్ డైరెక్షన్, లెట్ us కన్సిడర్ p bar, this is added to సేమ్ డైరెక్షన్లో ఉండాలి. కోలీనియర్ వెక్టార్స్ అంటే యాక్చువల్లీ దే షుడ్ బీ ఇన్ సేమ్ డైరెక్షన్. ఇప్పుడు ఇది ఈ రెండు కోలీనియరా కాదా? క్యూ బార్ అనుకుందాం. ఈ రెండు కోలీనియరా కాదా అంటే ఎస్ దే కెన్ బి, బికాస్ ఒక వెక్టార్ని దానికదే మనం ప్యారలల్గా మూవ్ చేయొచ్చు కదా. సో దీనిని ఇలా మూవ్ చేసి మన కండిషన్ ఏంటి? ఒకదాని హెడ్కి రెండో దాని టెయిల్ని అటాచ్ చేయాలి. సో దీన్ని ఇలా మూవ్ చేసి ఇక్కడ అటాచ్ చేస్తే అది మనకి రిజల్టాంట్ అయిపోతుంది. సో పీ బార్ని అలాగే ఉంచి ఈ క్యూ బార్ని ఇలా మూవ్ చేసాం. సో ఏమైంది? ఇక్కడికి వచ్చి క్యూ బార్ అటాచ్ అయింది. సో వాట్ ఈస్ ద రిజల్టాంట్? This is the resultant p bar plus q bar. So this is all about collinear vectors. But what if not collinear vectors? Collinear vectors కాకుండా వేరే వేరే డైరెక్షన్స్లో ఉండే వెక్టార్స్ని ఇచ్చారు. సో దెన్ హౌ టు యాడ్? ఇఫ్ a bar and b bar are given are not collinear.
collinear vectors. So what if these two are not collinear vectors? Then how to add? Alanti condition lo what we need to do is, then how to add the vectors ante you need to consider, here comes actually triangle law of vector addition, but triangle law of vector addition ne inka simple way lo cheptanu nenu. So if I consider a bar and b bar, let us take separate ga తీసుకుందాము. a bar is given like this and some other vector b bar is given. These two are not collinear vectors. మరి ఇప్పుడు ఈ రెండిటిని ఎలా యాడ్ చేయాలి అంటే, now move any of the vectors parallel to itself. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఇచ్చిన వెక్టార్స్లో ఏదైనా ఒక వెక్టార్ని దానికదే మనం ప్యారలల్గా మూవ్ చేయాలి. అలా మూవ్ చేస్తూ ఎలా తీసుకురావాలి అంటే, అటాచ్ ఆర్ అరేంజ్ the two vectors, ఎలా అటాచ్ చేయాలి? ఒక వెక్టార్ హెడ్కి రెండో వెక్టార్ టెయిల్ రావాలి. the two vectors taken in same order, this is an important word. సో టేకెన్ ఇన్ సేమ్ ఆర్డర్ అంటే ఒకటే ఆర్డర్లో, ఐదర్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ అనమాట. సో ఇప్పుడు నేను దీన్ని మూవ్ చేసి చూపిస్తాను చూడండి. ఐ ఆమ్ మేకింగ్ ఏ బార్ రిమైన్స్ ద సేమ్. నేను ఏ బార్ని సేమ్గా ఉంచుకుంటున్నాను. నో ప్రాబ్లం, ఏ బార్ని మూవ్ చేయొచ్చు బీ బార్ని కాన్స్టెంట్గా పెట్టి, ఆర్ ఏ బార్ని కాన్స్టెంట్గా పెట్టి బీ బార్ని మూవ్ చేయొచ్చు. ఎలా మూవ్ చేయాలి? ఒక వెక్టార్ హెడ్కి రెండో వెక్టార్ టెయిల్ అటాచ్ అవ్వాలి. ఇప్పుడు దీని హెడ్కి దీని టెయిల్ అటాచ్ అవ్వాలి. సో ఐఎమ్ మూవింగ్ ఇట్ ప్యారలల్ టు ఇట్ సెల్ఫ్. సో నౌ దిస్ ఈజ్ బీ బార్. నౌ సీ, both are taken in same order or not? Both are taken in anti-clockwise direction. So ila move chesinappudu a bar and b bar are taken in same order. Then the closing side taken in opposite order. This is the most important point. The closing side taken in opposite order represents the resultant. So which is the closing side? This is the closing side. So this is b bar. This is the closing side. Now closing side ఎలా తీసుకోవాలమ్మా? taken in opposite order. Opposite order అంటే ఈ రెండు ఇలా వస్తున్నాయి కాబట్టి ఇది ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. సో దిస్ ఈజ్ ద ఆపోజిట్ ఆర్డర్ అండ్ దిస్ రిప్రజెంట్స్ a bar plus b bar. So I hope you understood. If they are not collinear, first of all ఏం చేయాలమ్మా? Keeping one vector constant, second vector has to be moved parallel to itself in such a way that ఒక వెక్టార్ హెడ్ రెండో వెక్టార్ టెయిల్కి అటాచ్ అవ్వాలి. ఇలా అటాచ్ అయినప్పుడు దే విల్ బీ టేకెన్ ఇన్ సేమ్ ఆర్డర్. ఆటోమేటిక్గా అవి సేమ్ ఆర్డర్లోకి వస్తాయి. దెన్ the third side, closing side, represents the resultant. దాని డైరెక్షన్ ఎటు ఉండాలి? డైరెక్షన్ మస్ట్ బీ ఇన్ ఆపోజిట్ ఆర్డర్ టు దిస్ ఆర్డర్. ఏ బార్ బీ బార్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటే ఏ బార్ ప్లస్ బీ బార్ క్లాక్ వైజ్ డైరెక్షన్లోకి వచ్చింది. సో ఖచ్చితంగా ద థర్డ్ సైడ్ రిజల్టాంట్ మస్ట్ బీ టేకెన్ ఇన్ ఆపోజిట్ ఆర్డర్. సో దిస్ ఈజ్ హౌ గ్రాఫికల్లీ వీ కెన్ యాడ్ టూ వెక్టార్స్. అయితే వెక్టార్ ఎడిషన్లో, before I proceed to the triangle law of vector addition and parallelogram law of vector addition, we need to learn some important points. So ee video length ఎక్కువైపోతుంది కాబట్టి triangle law of vector addition and parallelogram law of vector addition lecture number 4 లో మనం డీటెయిల్డ్గా with example problems డిస్కస్ చేసుకుంటాం.